ఇంకోటేంటంటే సార్, అప్పుడు అది ఎలా అయిందంటే థియేటర్‌లో మామూలుగా సెన్సార్‌లు అవ్వకపోయుంటే వినేవాళ్ళేమో. ఇప్పుడేమో ఆళ్ళు అరుస్తున్నారు. వీళ్ళు అరుస్తున్నారు అక్కడ అది కట్ చేసేసరికి. అది అంత అబ్బా! స్టూపిడిటీగా ఉంటది. బట్ కాకపోతే అంటే ఇప్పుడైతే వస్తున్నాయి కదా సార్. ఇది ఇప్పుడు వాళ్ళు ఏదైతే యూట్యూబ్‌కి లేదంటే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ కూడా వాళ్ళు తీసుకొస్తానంటున్న ఒక సెన్సార్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మంచిదేనంటారా? లేదంటే దానివల్ల ఏమన్నా మనకి ఫర్దర్‌గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ పూర్తిగా కిల్ అనేది చేసినట్టే. కంప్లీట్లీ ఇట్ ఈస్ అగైన్స్ట్ ఈచ్ అదర్. హ్మ్. మీరు ఇప్పుడు సోషల్ మీడియా మనకున్న టెక్నాలజీ ఇంటర్నెట్ టైంలో ఏ న్యూస్ ఎవరి నుంచి ఆపలేరు. హ్మ్. మీరేంటి మేమైనా బాగోగులు చూసుకోవాలి అని పేరెంట్స్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు చూస్తారు కదండి, Hmm. అది చేయొద్దు అని. హ్మ్. ఆ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ అనేది 1950లో ఉండొచ్చు ఆ Hmm. థింకింగ్లో. యెస్. ఇప్పుడు అది అవుట్డేటెడ్ అది. హ్మ్. అందుకని మీరు అమెరికన్లో కానీ ఎనీ డెవలప్డ్ కంట్రీలో క్లాసిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. Hmm. రేటింగ్ ఇచ్చి వదిలేస్తారు, ఇది కట్ చేయదు. మీ ఇష్టం కావాలంటే చూడండి. మీరు ఒకటి అమ్ముతున్నారు, హ్మ్. ఇది ఇలా ఉంది, హ్మ్. ఈ మెడిసిన్లో ఇవి ఉంటాయి, హ్మ్. అది ఒక డిస్క్లైమరు లేబుల్ ఇలాంటిది ఇచ్చేసి వదిలేస్తారు హ్మ్. కొన్నోడు దానికి. హ్మ్. అప్పుడు మీరు ఒక 4-5 సెన్సర్ టీంలో కూర్చుని కోట్ల మందికి నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు అసలు. అదే. మీకు అందుకనే కదా మీకు ప్రతి కమిటీ వేరే వేరే తెస్తుంది కట్స్. Hmm. Yes. ఎందుకంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాబట్టి. హ్మ్. సో వాళ్ళందరినీ మీరు కొలబద్దగా పెట్టుకుని మొత్తం ప్రేక్షకులందరికీ వాళ్ళు మీటర్ అంటే అసలు మీనింగ్ లేదు అది. Yes. అయితే యాక్చువల్లీ ఈ ట్రైలర్ చూస్తే మీరు రిలీజ్ చేసిన డబుల్ డోస్ ట్రైలర్ వ్యూహం ప్లస్ శబదం చూస్తే Hmm. దాంట్లో పబ్లిక్ డొమైన్లో ఉన్న సీన్స్ చాలా తక్కువ ఉన్నట్టున్నాయి సార్. దీంట్లో ఇప్పుడు మొత్తం టోటల్ సినిమాలు ఈ 2 సినిమాల్లో చూసుకుంటే కనుక జరిగిన రియాలిటీ ఎంత లేకపోతే ఫిక్షన్ ఎంత అనుకోవచ్చు పర్సంటేజ్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ అనేది తెలియదండి ఎవరికి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు లేరు. మీకు ఒకవేళ ఉన్నోడు చెప్పినా కూడా నిజం చెప్తాడా లేదు. సో ఇప్పుడు పర్సీవ్డ్ రియాలిటీ ఉంటుంది. పర్సీవ్డ్ అంటే నేను నమ్మిన నిజం వేరు ఉంటుంది, మీరు నమ్మింది వేరు ఉంటుంది. ఓకే. అప్పుడేంటి మన ఇద్దరం లేనప్పుడు ఏ నిజం నమ్మబుల్గా ఉంది అనేది పాయింట్ ఆడ. మీరు బయట నుంచి అన్నా కూడా మీరు ఒక మీడియాలో రిపోర్ట్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఏదో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏదో చెప్తారు ఒక కేసు గురించి, మీరు ఎలా నమ్ముతారు నిజం అని? నమ్మబుల్గా ఉండాలి. దట్ ఈస్ ద హోల్ పాయింట్. దగ్గరగా ఉండాలి రియాలిటీ. అంటే కాదు, నమ్మబుల్. దగ్గర వేరు, అదే దగ్గర ఎవరికి తెలీదు. మీరు ఇలా జరిగింది అని చెప్పారు అనుకోండి, ఆ ప్రాసెస్ మీరు కనెక్టింగ్ డాట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు నిజం అని నమ్ముతారు. నిజం అనేది ఫ్యాక్చువల్గా ఎప్పుడు ఉండదు, నమ్మదగ్గదే నిజం.